ఓకే, ఇప్పుడు చూడండి, మీకు వినపడుతుంది అనుకుంటాను. సౌండ్ కొంచెం మేము ఐరిక్ వాడడం వల్ల కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. బట్ ఈవెన్ దో నాకు వినపడుతుంది. ఓకే, మీ మన ఫోన్స్ ప్రాబ్లం ఏమో కొన్ని నాకు వినపడుతుంది. కొంతమందికి వినపడుతుంది, కొంతమందికి వినపడుతుంది. ఇప్పుడు వస్తుందేమో చూడండి. ఇప్పుడు వస్తుంది. రైట్, వీఆర్ సారీ ఫర్ దాట్. మరి ఇప్పుడు పాట వినపడలేదా జనాలకి? వినపడిందంటే ఓకే, సరే, థ్యాంక్ యూ సో మచ్. అక్షయ్, యూ కెన్ జాయిన్. సో చాలా సంతోషం. థ్యాంక్ యూ ఫర్ ఇంటిమేటింగ్ అస్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఇప్పటి వరకు చెప్పింది మళ్ళీ రిపీట్ చేయాలి. సో ఇప్పటి వరకు నేను చెప్పింది ఏమిటంటే, వ్యక్తి యొక్క వ్యక్తిత్వం లేక పర్సన్హుడ్ అనేది కన్సెప్షన్ అప్పుడే, అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనం వ్యక్తిగా జన్మించారు, పరిగణించబడ్డ వ్యక్తి అనే ఆ వ్యక్తిని ఎప్పుడు ముగింపు అవుతుంది అని అంటే మరణంతో ముగింపు. నిన్నటి దినం మనం చూసాం కదా, 12 నుంచి 28 రోజుల లోపలే గుండె ఫామ్ అవుతుందని కదా. 23 క్రోమోజోమ్స్ కలిగితేనే అండం తయారైంది కనుక ఎగ్ అనేది రిలీజ్ అయింది. ఆ ఎగ్లోనే డిఎన్ఏ సిస్టమ్ అది మొత్తం ఉంటుంది. ఇవన్నీ మనం గమనించాం. 17 రోజులకే ఏం చెప్పాను నేను, 17 రోజులకే బ్లడ్ సెల్స్ ఫామ్ అయిపోతాయి. 19 రోజులకి కళ్ళు బిడ్డకు వచ్చేస్తాయి. ఇంకా ఎంబ్రియో అనేది అంటే మనిషిలాగా బిడ్డ కనబడేది ఎప్పుడు అంటే 2 monthsలోనే ఆ బిడ్డ 8 వారాల్లో, జస్ట్ 2 monthsలోనే ఎంబ్రియో అనగా ఒక మనిషి ఆకారంలో కనపడతాడు. 2 monthsలోనే ఆ ఎంబ్రియోకి ఫింగర్ ప్రింట్స్ కూడా, అనగా చేతు ఫింగర్ ప్రింట్స్ కూడా వచ్చేస్తాయి. ఇంకా సర్క్యులేటరీ సిస్టమ్ అని, ఇంకా మన ఏమంటారు మాస్క్యులర్ సిస్టమ్ అని, ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ విల్ బి ఫార్మ్డ్ ఇన్ జస్ట్ 2 months, 8 weeks. అంటే 2 months బేబీనే మీరు వ్యక్తి అనొచ్చు. అసలు నాలో ఒక పర్సన్ ఉన్నాడు అని అనొచ్చు, నాలో వ్యక్తి ఉన్నాడు అనొచ్చు. కనుక ఆ వ్యక్తి యొక్క ముగింపు ఎప్పుడు అని అంటే మరణంతో ముగింపు. సో డెత్ అనేది ఇవాళ మనం స్టడీ చేద్దాం. ఎండ్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్ అనేది ఎప్పుడు, ఆ పర్సన్ యొక్క ఎండ్ ఎప్పుడు, ఆ పర్సన్ హుడ్ యొక్క ఆ వ్యక్తిత్వం యొక్క ముగింపు మరణముతో ముగిస్తుంది. ఇవాళ మన ప్రశ్న ఏంటంటే, ఆ మరణము ఎవరి చేతుల్లో ఉంది? ఆ విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరణం ఎవరి చేతుల్లో ఉంది, ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు మరణం ఎవరి చేతుల్లో ఉంది అనే దాని గురించి, మరణం గురించి కొద్ది మాటలు మనం ధ్యానం చేస్తే అప్పుడు మరణం గురించి ఎవరి చేతుల్లో ఉందో మనం ధ్యానం చేయాలి. ఈ పాడైపోయినటువంటి ప్రపంచంలో హ్యూమన్ డెత్ అనేది నమ్మినా నమ్మకపోయినా అది నిజం. దాట్స్ రియాలిటీ. మీరు నమ్మినా నమ్మకపోయినా మానవుని యొక్క మరణం అనేది అందరికీ సంక్రమిస్తుంది. ఈ కరోనా వచ్చిన తర్వాత ఇంకా తెలిసిపోయింది బాగా మరణం అనేది. అంటే జీవితం ఎంత చిన్నదో ఈ భూమి మీద, టెంపరీ లైఫ్. అయితే క్వశ్చన్ ఏంటంటే, నేను చనిపోవాలన్నా మీరు చనిపోవాలన్నా మరణం మన చేతుల్లో ఉందా, దేవుడి చేతుల్లో ఉందా? ఎవరి చేతుల్లో ఉంది ఇంతకీ? మరణాన్ని దేవుడు మనకి రాకుండా పొడిగించగలడా? మరణాన్ని మన మరణాన్ని అంటే మనకు దగ్గరగా షార్ట్ చేసేయగలడా? మన లైఫ్ని మళ్ళా పెంచగలడా? యాడ్ చేయగలడా ఆయన? మన దినాలు ఆయన ఎన్నో లెక్క పెట్టేశాడా ముందే? ఇవన్నీ కూడా మనం ధ్యానం చేయాలి, ఇవన్నీ కూడా స్టడీ చేయాలి. అందుకని మనం దేవుడిని గౌరవించడం చాలా ఇంపార్టెంట్. కొంతమంది దేవుడిని ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు ఉంటారు, దేవుడిని ఎలాకోలంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు, దేవుడిని అగౌరవపరిచే వాళ్ళు ఉంటారు, డిస్రెస్పెక్ట్ చేసేవాళ్ళు ఉంటారు. దే డోంట్ హానర్ గాడ్.
మీరు గమనించారో లేదో, ఫరో హేరోదు అనుకుంటా కదా, కొత్త నిబంధనలో హేరోదు దేవుణ్ణి మహిమపరచునందున అతను మరణాన్ని ఇచ్చాను చూశాడు. అతన్ని దేవుడు దోత మొత్తినందువలన అతను మరణమయ్యాడు. చూద్దాం, అది కూడా వద్దాం. కానీ ఇవాళ మనం రియాలిటీ అనేది తప్పనిసరిగా వ్యక్తిత్వంలో ఒక వ్యక్తి ప్రారంభం కన్సెప్షన్, దాని తర్వాత అతని ముగింపు, ఆ వ్యక్తి యొక్క ముగింపు మరణముతో ముగిస్తుంది. ఈ ముగింపు అనేది తప్పనిసరిగా అందరికీ ఒకరోజు జరుగుతుంది. ఏదో ఒక రకంగా మనం చనిపోతాం. అన్లెస్ ప్రభు రాకడ వచ్చినప్పుడు చూసారా, ఆ రాకడలో మనం ఆనాటికి సజీవుల లెక్కలో ఉంటే, అనగా ఈ రాత్రికి ప్రభు వచ్చాడు అనుకోండి, ప్రస్తుతం మనం బ్రతికి ఉన్నాం కాబట్టి మరణం చూడకుండానే మనం ప్రభువు దగ్గరికి వెళ్ళిపోవచ్చు. వాళ్ళకి అవకాశం ఉంది. ఎవరికి అని అంటే, మరణం చూడకుండా అవకాశం ప్రభు రాకడ సమయములో. అది ఇప్పుడే ఉండొచ్చు, రేపు ఉండొచ్చు, ఎప్పుడు వస్తాడో తెలియదు. కానీ ఆ టైంలో మనం బ్రతికున్నప్పుడు మరణాన్ని చూడకుండానే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. అంటే ఇక మరణం అనేది మనకి ఉండదు. ఒక్కసారి మరణాన్ని తప్పించుకొని ప్రభు రాకడలోకి వెళ్ళిపోయాము అని అంటే ఇక మరల పరలోకంలో చావు అనేది ఉండదు. ఇక మరలా నువ్వు జీవితంలో అంటే నువ్వు ప్రారంభం నుంచి చివరి వరకు చచ్చిపోలేదు. కానీ అందుకే నిత్య జీవం అన్నాడు అసలు. కానీ ఈ లోకంలో మనం చనిపోయినప్పటికీ మళ్ళీ తిరిగి లెగిస్తాం కాబట్టి, లెగిచి ప్రభుతో సదాకాలం ఉంటాం కాబట్టి దట్స్ ఆల్సో నిత్య జీవం, ఎవర్ లాస్టింగ్ లైఫ్. సో యేసు క్రీస్తుని దేవుడిగా ప్రభువుగా అంగీకరించడం వల్ల నీకు నాకు మన అందరికీ గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే, యు ఆర్ గోయింగ్ టు లివ్ ఫర్ ఎవర్. నిత్యం బ్రతుకుతాం, నమ్మినా నమ్మకపోయి. నువ్వు దీన్ని వ్యతిరేకించిన ఐ డోంట్ కేర్, ఇఫ్ నువ్వు వ్యతిరేకిస్తే ఎవరికి, నేను నమ్మనంటే ఓకే, అది నీ ఇష్టం, నీ నమ్మకం మీద ఆధారపడి. నేను నమ్ముతున్నా, ఐ బిలీవ్, బట్ ఇఫ్ యూ వాంట్ బిలీవ్. నమ్మకపోతే నమ్మడం మానే. కానీ నమ్మినోడికి దేవుడు అన్నాడు, విశ్వాసముంచు ప్రతివాడు, ఎవరిని? యేసు క్రీస్తును తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవాన్ని పొందుతాడు, నిత్యము జీవిస్తాడు. సో మరణాన్ని చవి చూడకుండా బ్రతికే వాళ్ళు ఎవరు అంటే ఆ దినంలో ఉన్నారు. బైబిల్లో అలాంటి వాళ్ళు ఉన్నారా? మరణాన్ని చవి చూడకుండా వెళ్ళినటువంటి వారు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు హానోకు. మరొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఏలియా. ఈ ఇద్దరిని కూడా ఓల్డ్ టెస్ట్మెంట్లోనే చూస్తాం, న్యూ టెస్ట్మెంట్లో ఎవరు కనబడరు. సో ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇద్దరు వ్యక్తులు మనం చూస్తాం, ఒక ఆయన పేరు హానోక్, ఒక ఆయన పేరు ఏలియా. వీళ్ళిద్దరూ కూడా మరణాన్ని చూడకుండానే వారు ఎత్తబడ్డారు, ర్యాప్చర్ జరిగింది. సంఘము కూడా అలాగే ఎత్తబడ్డానికి మనం అది ఎలా జరుగుతుందని ప్రశ్నిస్తారేమో అని ఒక ఇన్సిడెంట్ కూడా దేవుడు మనకి చూపించాడు. డ్యూ ఇన్సిడెంట్స్ అలా కూడా తీసుకెళ్ళగలను నేనని. కనుక మరణం వస్తేనే వెళ్ళిపోవడం కాదు, మరణం లేకుండా కూడా చూసారు అంటే డిసిపేర్ అయిపోవడం కూడా కాదు. ఎందుకంటే ఏలియా గారు వెళ్ళడం చూశాడు, ఎలీషా గారు చూశారు కనుక. సో మాయమైపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయి కనపడకుండా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అనడానికి లేదు. అగ్ని రథాలు కనపడి. సో అలాగే హానోకు కూడా దేవుడితో నడిచి ఆయన వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం. సో మనం కూడా ప్రభు రాకడ సమయంలో మరణాన్ని చూడకుండా కూడా వెళ్ళాలి. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యం అయితే మనం మరణం చూడవలసి వస్తుంది. అది ఏ రకంగా, నువ్వు 70తో చచ్చిపోతావు, 100తో చచ్చిపోతావు, 20 సంవత్సరాలు చచ్చిపోతావు, ఐ డోంట్ నో. బట్ యువర్ ఏజ్ అనేది నీ దినములు దేవుడు రాసి దానికి వద్దాం. అయితే మనం చూసినట్లయితే ఒకసారి ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. మరణం అనేది ఎందుకు వచ్చింది అని అంటే చూడండి, ప్రభు చెప్పిన మాట మనం గుర్తు చేసుకోవాలి. ఏం చెప్పాడు ఆయన? అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటి తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. చూసారా? సో ఇక్కడ దేవుడు ముందే చెప్పాడు. ఏమన్నాడంటే ఆదాంతో, గాడ్ టోల్డ్ ఏడెన్, నువ్వు గాని పాపం చేస్తే, ఇఫ్ యు సిన్, తప్పనిసరిగా మరణం వస్తుంది అని చెప్పేశాడు.
మరణం అనేది ఎందుకు వస్తుంది అని అంటే పాపము వలన మరణం వస్తుంది. సో మరణం అనేది ఎందుకు అయింది అని అంటే ముందు మరణం గురించి చూడాలి కదా, తర్వాత ఎవరి వశంలో ఉందో చూద్దాం. ముందు మన పాయింట్ ఏంటంటే వాట్ ఈస్ డెత్, డెత్ అంటే ఏంటో చూడాలి. డెత్ అంటే కూడా మీకు అర్థం అవ్వాలా, సెపరేషన్ ఆఫ్ సోల్ ఫ్రమ్ ద బాడీ ఈజ్ కాల్డ్ డెత్. ఈ గురించి చదివించడం కాదు, మనం చెప్పట్లేదు. ప్రాణం మనల్ని విడిచిపోయేది మరణం, లేక మనలో ఉన్న ఊపిరి మనల్ని విడిచిపెట్టాడు మరణం, లేకపోతే మన ఆత్మ మనల్ని విడిచిపెట్టాడు. మనం అంటే మన శరీరాన్ని విడిచిపెట్టేదాన్ని మరణం. ఇది టెంపరీ మాత్రమే, పర్మనెంట్గా నేను విడిచిపెట్టేది. తర్వాత విడిచిపెట్టబడిన ఊపిరి కానీ, విడిచిపెట్టబడిన ప్రాణం కానీ, విడిచిపెట్టబడిన సోల్, ఈ మూడు మాటలు కూడా అనొచ్చు. ప్రాణాన్ని సోల్ అనొచ్చు, లేకపోతే స్పిరిట్ అనొచ్చు. జీవ ఆత్మ నీలో నుండి వెళ్ళిపోయింది తాత్కాలికమే, తిరిగి మళ్ళా కలుసుకోవడం, కలిస్తే మళ్ళీ బ్రతుకుతాం. దాన్ని పునరుద్ధానం. పునరుద్ధానం అంటే రీయునైటింగ్ ఆఫ్ బాడీ అండ్ సోల్ ఇస్ కాల్డ్, తిరిగి కలుసుకునేదాన్ని పునరుద్ధానం. ఇవన్నీ చదివేశాం. సో మరణం అనేది ఎందుకు వచ్చింది అసలు అని అంటే తప్పు చేయడం వల్ల, పాపం చేయడం వల్ల. ఆదాంకి ముందే దేవుడు చెప్పాడు మరణం అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే నువ్వు కానీ నా మాట వినకపోతే, నేను చెప్పింది నువ్వు చూసారా, డిసొబీడియన్స్, నా మీద తిరుగుబాటు చేయడం వల్ల, నా మాటకి లెక్క చేయడం పోవడం, నా మాటకి గౌరవం లేకపోవడం, అంటే నన్ను అగౌరవపరచడం వల్ల, చూసారా, నన్ను ఖాతరు లేకుండా బేఖాతరుగా నువ్వు చూడడం వల్ల, నా మాట అంటే నీకు లెక్క లేకపోతే నీకు మరణం వస్తుంది. ముందు చెప్పేశారు. కానీ దేవుడు మానవుడిని తయారు చేసినప్పుడు మరణం కొరకు తయారు చేయలేదు. అందుకనే మనం సిన్లెస్ బాడీస్ ఇచ్చాడు, డెత్లెస్ బాడీస్ ఇచ్చాడు. మరణం లేని శరీరాలు, పాపము లేని శరీరాలు దేవుడు మనకి ఇచ్చాడు. కానీ మనం ఆదాం చేసిన పాపము మన అందరికీ సంక్రమించింది. దాన్ని ఏమంటారంటే ఇంప్యూటెడ్ సిన్ అంటారు. ఇంప్యూట్ అయిపోయింది. ఇంప్యూట్ అంటే అర్థం ఏంటంటే అతను చేసిన పాపం అందరికీ సంక్రమించిన మాట. రోమిలికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుకుంటే దీన్ని ఇంప్యూటెడ్ సిన్ అంటారు. 5వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఏలైనగా ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించును, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైను. చూడండి, మరణం అనేది అందరికీ సంక్రమించేసింది. ఎలాగా? ఒక మనుషుని ద్వారా పాపము, చూసారా, ఒక మనుషుని ద్వారా పాపము చేసినందున మరణము అందరికీ, ఒక మనుషుడు చేసిన పాపం అందరికీ ఎందుకు వచ్చిందంటే ఇంప్యూటెడ్ సిన్ అంటారు. అంటే అతని పాపం అందరికీ సంక్రమించి. ఇప్పుడు కరోనా చూడండి, ఒకడికి ఎవరికో వస్తే ఇవాళ అందరికీ కూడా కరోనా ఎక్కించేసినట్టు కదా. అందరికీ కరోనా 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 కరోనా. ఆఖరికి ప్రధానమంత్రులు కానీ ప్రైమ్ మినిస్టర్లు కూడా వదలకుండా అగ్రదేశం అయినటువంటి, ప్రపంచంలో అగ్రదేశం అయిన అమెరికా దేశం అయినట్టు, ఆ అమెరికా దేశంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారికి, అలాగే ఫస్ట్ లేడీ అంటారు, ప్రెసిడెంట్ గారి భార్య కనుక ఫస్ట్ లేడీ. సో ఫస్ట్ లేడీకి కనుక డొనాల్డ్ ట్రంప్ గారికి, వాళ్ళ భార్య ఫస్ట్ లేడీ గారికి కూడా ఈ కరోనా వచ్చింది. అంటే ఒక వ్యక్తి ద్వారా ఎక్కడో చైనాలో వచ్చినటువంటి వ్యాధి ప్రపంచం అంతా చూసారా. అనేక మంది, ఇప్పటికీ దగ్గర 3 కోట్ల చిల్లరి, 3 కోట్ల పైబడి మంది కరోనా పాజిటివ్ వచ్చినటువంటి కేసులు. ప్రపంచం అంతా దగ్గర 10 లక్షల పైబడి చిల్లర చచ్చిపోయారు. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఒక మనిషిని ద్వారా పాపము, ఆ పాపం ద్వారా మనుషులందరూ పాపులైపోయారు. దాన్ని ఇంప్యూటెడ్ సిన్ అన్నారు. అలాగే ఒక నీతిమంతుడు ద్వారా, ఒక నీతిమంతుడు ఎవరు? యేసు ప్రభు. అందరూ నీతిమంతులం అయిపోయాం మనం ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారు. దాన్ని కూడా ఇంప్యూటెడ్ రైచియస్నెస్ అన్నట్టు ఆయన మన ఇంప్యూట్ మనం ఆయన నీతి మనకు అలాగొచ్చింది. మనం నీతిమంతులం కాదు. జస్ట్ బై బిలీవింగ్ యూ బికమ్ రైచియస్ మ్యాన్. ఒక పాపం ద్వారా అందరూ పాపాలు అలాగైపోయారు అని అంటే చూసారా, అందరూ పాపం చేయడం వల్ల అందరూ సంక్రమించింది. సో మరణం అనేది ఎందుకు వచ్చిందంటే అక్కడ చదవండి 12వ వచనం మళ్ళీ ఒకసారి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును
లోకములో ఎలాగూ ప్రవేశించెను, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. మరణం అందరికీ సంక్రమించింది, లేక సంప్రాప్తమైంది. అందరికీ సంప్రాప్తమైంది, అందరికీ వ్యాపించింది. ఆ లిస్టు ఫస్ట్ లో ఎక్కడ చదువుతాం మనం? ఇక మరణం అందరికీ లైన్ గా 1 by 1 అందరు లిస్టు ఆదికాండం 5వ అధ్యాయంలో కనబడుతుంది. ఆదికాండం 5వ అధ్యాయంలో మనకేం కనబడుతుంది? ఎవరెవరు చచ్చిపోయారో మొత్తం ఇన్ని సంవత్సరాలు బతికాడు, ఇక ఏమంటారు 6వ వచనం నుంచి స్టార్ట్. షేతు ఎన్ని సంవత్సరాలు బ్రతికి ఎన్ని సంవత్సరాలు చదువు. షేతు బ్రతికిన దినాలన్నీ 912 ఏండ్లు. అప్పుడు అతను మృతి పొందాను. ఆదాము మృతి పొందాడు. 11 చూస్తే ఏనోషు దినములన్నీ 905 ఏండ్లు. అప్పుడు అతను మృతి పొందాను. అందరూ మృతి పొందాను అనే మాట ఈ 5వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. అంటే అందరూ కూడా రికార్డ్స్ అన్ని కూడా రాసింది. ఎవరు ఎంతకాలం బతికారో ఆ దినాల్లో రికార్డ్స్ చూసారు, ఎంతకాలం బతికారు. ఇప్పుడు మరి ఎవరు బర్త్ సర్టిఫికేట్ ఏది? ఈ దినాల్లో కొంతమంది నేను అడిగితే మేము ఎప్పుడు పుట్టామో మాకు తెలియదు అని చెప్పేవాళ్ళు కొంతమంది. మాకు బర్త్ సర్టిఫికేట్ లేదండి, నా ఏజ్ నాకు తెలియదు అనేవాళ్ళు ఈనాటికి ఉన్నారు. ఇంత 21st సెంచరీలో మరి అప్పుడు బర్త్ డేట్ ఏది అలా చెప్పారు వీళ్ళు, చూసారా? కనుక మనకి వాచీలు లేవు, మరి టైం ఎలా క్యాల్కులేట్ చేసేవాడు అన్నీ చూసారా? ఇప్పుడు మీకు వాచ్ ఉండి కూడా టైం కనపడే, ప్రతి వారి చేతికి వాచి, ఇంటికి 10 వాచీలు ఉంటాయి, గోడకి వాచీలు. కానీ అయినా మనం టైం మెయింటైన్ చేయాలి. టైం వాచీలు లేవు అప్పుడు. కానీ అలాగే ఇప్పుడు మనం పాయింట్ ఏంటంటే మరణం అనేది ఒకరోజు అందరికీ వస్తుంది. ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ సెన్, పాపం వల్ల వచ్చింది. సో ఈ మనకి మరణం ఎప్పుడు తెలియదు. అందుకే సామెతలు ఎవరు ప్రసంగి గ్రంథంలో ఎక్లీసియాస్టిక్ చాప్టర్ బుక్లో సలోమన్ అంటాడు, ఏమంటాడంటే దే ఇస్ టైమ్ టు బర్త్, టైమ్ టు డెత్. పుట్టడానికి సమయం ఉంది, చచ్చిపోవడానికి సమయం ఉంది. దేర్ ఈస్ టైమ్ ఫర్ డెత్ అండ్ టైమ్ ఫర్ బర్త్ అన్నాడు. బర్త్కి పుట్టడానికి సమయం ఉంది. 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం ప్రసంగి గ్రంథంలో 1వ వచనం 2వ వచనం చదువుతారా? ప్రతిదానికి సమయం కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకును సమయం కలదు. పుట్టుటకును చచ్చుటకును, నాటుటకును నాటిన దాన్ని పెరిగివేయుటకును. కనుక పుట్టుటకును చచ్చుటకును సమయం కలదు. దెర్ ఇస్ టైమ్ టు బి బోర్న్ అండ్ దెర్ ఇస్ అ టైమ్ ఫర్ యూ అండ్ మీ టు డై. కానీ డై అనే మాట చెప్తేనే బెదిరిపోతాం మనం, ఎందుకంటే భయం వేసేస్తుంది. చాలా మందికి మరణం అంటే చాలా భయం. ఈ మరణంలో ఏమైందంటే వెండి త్రాడు వెళ్ళిపోద్ది. ప్రసంగి గ్రంథంలోనే ఉన్నారు కాబట్టి 12వ అధ్యాయం 6, 7 వచనాలు చదివితే ఏమైంది? మన్నైనది తిరిగి మరలా భూమిలోకి వెళ్ళిపోయింది. వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దారి యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రం పడిపోవును. మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవు. చూసారా? వెండి తాడు ఏమైందటండి? విడిపో. బావి దగ్గర బంగారు గిన్నె పగిలిపో. అంటే దట్స్ వాట్ డెత్ అంటే. డెత్ అంటే చెప్తున్నాడు వెండి తాడు అంటే వెండి తాడు లాంటి పెద్ద తాడుతో, అంటే అంత 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 దారంతో కాదు ముడేసింది, ఇంత స్ట్రాంగ్. వెండి తాడు అంటే చూసారా? అంత స్ట్రాంగ్గా నీ సోల్ అండ్ బాడీ, శరీరము ప్రాణానికి దేవుడు మూడేశాడు. ఈ రెండు కలిసి ఉన్నాయి అందుకని. కానీ చావు రాగానే వెండి తాడు ఏమైంది? వీడిపో. అందుకనే నీ శరీరంలో నుండి నీ ఆత్మ లేక నీ ప్రాణం లేక జీవం, సోల్ ఆర్ స్పిరిట్ ఏదైనా అనొచ్చు అని చెప్పాను కదా, వెళ్ళిపోద్ది నీలో నుంచి. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆవిడ రాశారు, దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. మొన్నైనది తిరిగి మరలా మట్టిలోకి కలిసిపోద్ది.
అందుకనే మరణం అనేది చాలా భయంకరంగా చాలా మందికి భయపడదు. చూడండి బైబిల్ గ్రంథంలో మీరు గమనించినట్లయితే యోబు గ్రంథంలో 14వ వచనంలో డెత్ గురించి అది చాలా భయం, కింగ్ ఆఫ్ టెర్రర్ అన్నారు. చూడండి అక్కడ 18వ అధ్యాయము 14వ వచనం. వారికి ఆశ్రయమైన వారి గుడారంలో నుండి పెరికివేయబడుదురు, వారు భీకరుడకు రాజునొద్దకు కొనిపోబడుదురు. 18-14 భీకరుడగు వారి ఆశ్రయమైన వారి గుడారములో నుండి పెరికివేయబడుదురు. వారి ఆశ్రయమైన, చూడండి వారి ఆశ్రయమైనటువంటి గుడారము అనగా ఈ గుడారం అంటే దిస్ ఇస్ అవర్ బాడీ. చూడండి మనకి పౌల్ గారు కూడా రాశారు కదా ఈ గుడారం శిథిలం. సో ఈ గుడారం చదవండి తెలుగులో, మీరు మైక్ లేకుండా చదవండి. వారి గుడారంలో నుండి పెరికివేయబడతారు. మరణం అంటే అది పెరికివేయబడతారు. అది భీకరుడైన రాజునొద్దకు. ఎవరి రాజు? భీకరుడైన రాజు. ఈ భీకరుడైన రాజు పేరే మరణం. అంతే, డెత్ అనేది చాలా ఫియర్ఫుల్ కింగ్ అంటాడు మాట. చూసారా ఎంత బెదిరిస్తున్నాడు. అందుకని మీరు గమనించారా, భీకరుడగు రాజు అని అంటే డెత్ గురించి రాయబడి ఉంది. డెత్ ని రాజు కింద పోల్చారు. డెత్ ఈస్ కాల్డ్ ద కింగ్ ఆఫ్ టెర్రర్. భయపెట్టేస్తాడు అంతే. ఇవాళ మరణం అంటే చాలా మందికి భయం. కొంతమంది పాట పెట్టుకుంటారు కదా, పరవాసిని జగమున్న ప్రభు అని పాట. కానీ ఒకవేళ రింగ్ టోన్ కింద పెట్టుకుంటే కొంతమందికి భయం. అమ్మో ఈ పాట పెట్టాడేంటి, అసలు ఈ ఫోన్ కూడా చేయకూడదు. కొంతమందికి ఆ పాట అంటే భయం. కొంతమంది మరణం గురించి చెప్తే భయం. చూసారా భయం ఎందుకు అని అంటే బికాస్ డెత్ ఇస్ భీకరుడకు మరణాన్ని కింద పోల్చు. ఇంకా పౌలు గారు ఏమన్నారంటే వీడు శత్రువు అన్నాడు, మరణాన్ని శత్రువు అన్నాడు ఆయన. చదవండి, మరణాన్ని డెత్ కింద, మరణాన్ని ఎనిమీ కింద పోల్చాడు పౌలు గారు. ఆ మాట 1 కొరింథీయుల పత్రికలో 15వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తాం. 15:26. కడపట నశింపచేయబడు శత్రువు మరణము. కడపట నశింపచేయబడు, చివరిగా నాశనం చేసే ఆ శత్రువు పేరు మరణము. చూసారా, అనగా చివరిగా నాశనం చేసే శత్రువు ఎవరు అని అంటే ఇట్స్ కాల్డ్ డెత్. సో ఇప్పటి వరకు మనం డెత్ గురించి ఏం చదువుకున్నాం? డెత్ ఎందుకు వస్తుంది? పాపం వల్ల. డెత్ అంటే ఏంటి? శరీరంలో నుంచి బాడీలో నుంచి, లేక శరీరం అనే బాడీ కదా, శరీరంలో నుంచి సోల్ బయటికి వెళ్ళిపోయేదాన్ని మరణం అంటారని. ఆ మరణం అనేది ఎందుకు వచ్చింది? పాపం వలన వచ్చిందని కదా. ఈ విషయాలన్నీ మనం ధ్యానం చేసాం. మరణం అనేది చాలా టెరిఫైయింగ్, భయంకరమైంది, టెర్రర్ తీసుకొచ్చే రాజుతో పోల్చబడిందని. మరణాన్ని ఒక మాటలో చెప్పాలనంటే శత్రువు కింద కూడా పోల్చబడిందని. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయంలో మనం చూస్తే ఒక బానిసగా, శత్రువుగా, భయం తీసుకొచ్చి స్లేవరీగా. 2:15 చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2:15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారై ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాది యొక్క మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోపడుచుకున్న. సో మరణ భయము చేత. సో భయము, ఇంకొక మాట అన్నారు, ఏమన్నారంటే దాస్యత్వం కింద. మళ్ళీ చదవండి అన్నమాట, ఒకసారి చదవండి. 2 మైక్ లేకుండా చదవండి. 2:15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించారా. మరణ భయం ఇవాళ నిజమే కదా. మరణం అంటే అంత భయం. మరణ భయము, మరణ దాస్యత్వం, ఈ పదాలన్నీ వాడే. అందుకనే మరణం అయినప్పుడు ఏడుస్తాం, మనం బాధపడతాం. ఒకటి గమనించారో లేదో మీరు, యేసు ప్రభు కూడా ఏడ్చాడు.
ఎప్పుడు లాజరు చనిపోయినప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ ఏడుస్తుంటే బైబిల్లో చాలా చిన్న వచనము, యేసు కన్నీళ్లు విడిచాను. నేను అడుగుతాను మిమ్మల్ని ప్రశ్న, ఎందుకు ఏడ్చాడు యేసయ్య? యేసు ఎందుకు కన్నీళ్లు కార్చాడు? యేసుక్రీస్తు సర్వజ్ఞాని కదా, ఆయనకి తెలుసు కొద్ది క్షణాల్లో ఆయన లేపుతాడని తెలుసు. ఎవరిని? లాజర్ని లేపుతాడని తెలుసు. ఆయన శిష్యులకి కూడా తెలుసు ఆయన లేపుతాడని. చచ్చిపోయిన లాజర్ని లేపడానికే వెళ్తున్నామని కూడా ముందే చెప్పాడు. శిష్యులకి ఏం చెప్పాడంటే, తన స్నేహితుడైన లాజరు నిద్రపోతున్నటువంటి లాజర్ని లెగ్గొట్టడానికి వెళ్తున్నామని. అంటే ఏంటిదని అర్థం? గాడ్ అక్కడ జీసస్ నోస్, డిసైపుల్స్ నోస్ దట్ ఆ మిరకల్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. తప్పక తిరిగి లేగిస్తాడు. కానీ వీళ్ళకి అర్థం కాల. వీళ్ళు లేపుతాడంటే ఏదో మాట్లాడినాడేమో అనుకున్నారే కానీ వీళ్ళు ఆ విషయం గురించి ఎంతూసియాసం లేదు, సంతోషం లేదు వీళ్ళకి. యేసు ప్రభు ఎందుకు ఏడ్చాడు మరి? ఆయన లేపుతాడని ఆయనకి తెలుసు. లాజర్ని కూడా సమాధిలో నుంచి బయటికి తీసుకొస్తాడని తెలుసు. 4 రోజులు కుళ్ళిపోయిన ఆ చచ్చిపోయిన శవం బయటకు వస్తుందని తెలిసి కూడా ఆ సమాధి దగ్గర కూడా అక్కడ ఉన్నటువంటి ఆ యూదులందరూ చూస్తుండగా, మరియా, మార్తా వారు సహోదరులు ఉంటున్నాడు, వాళ్ళు ఏడుస్తుండగా యేసు కూడా ఎందుకు కన్నీళ్లు కార్చారు అంటే, ఓకే గుడ్, ఏడ్చిపడితే ఆడవచ్చు, ఓకే మంచిది. కానీ ఇంకొక పాయింట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఈ మరణాన్ని నేను పెట్టింది కాదు. ఈ మరణం చూసావా ఎంత భయంకరంగా ఉంటుందో? మిమ్మల్ని అందరినీ దుఃఖ సముద్రంలో ముంచేసింది. బట్ నేను పుట్టించినప్పుడు ఎప్పుడు మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానే కానీ ఎప్పుడు మీరు దుఃఖంతో ఏడుస్తూ బాధపడుతూ అలాగా ఆ దుఃఖం వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు చూసారా, అది నెల రోజులు కొంతమంది వారి దుఃఖం. మీరు దావీదు ఎవరు శారా భార్య చచ్చిపోయినప్పుడు ఎన్ని రోజులు ఏడ్చారు. ఎవరు పేరేంటి, యోసేపు వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు ఎంత కన్నీళ్ళు కార్చారు. యోసేపు చచ్చిపోయినప్పుడు ఎంత కన్నీళ్ళు. సో ఎన్ని రోజులు దుఃఖ దినాలు, మరి వాళ్ళు ఏడ్చినటువంటి దినాలు. అంటే మీరు గమనించినట్లయితే మరణం ఎంతో బాధను తీసుకొని వస్తుంది. ఆది కాండంలో కూడా మనం ఆ మాట చూస్తాం. 23:21లో మీరు గమనించినట్లయితే అబ్రహాం గారు అక్కడ ఏడుస్తున్నట్టు చూస్తున్నారు. ఎందుకు అని అంటే వాళ్ళ భార్య గురించి. వాళ్ళ భార్య చచ్చిపోయినప్పుడు అబ్రహాము ఎంతో ఏడ్చాడు. 23:21లో అక్కడ రాస్తుంది. 21 శారా కనాను దేశమందలి హెబ్రోన్లో కిరియతర్బాలో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తమై అంగలార్చుటకును ఆమెను గురించి ఏడ్చుటకును వచ్చెను. ఓకే, కనుక ఆయన గురించి అంగలారుస్తూ ఆమె గురించి అంగలారుస్తూ ఏడ్చాడు. ఎంత ఏడ్చాడు, ఎంత బాధ. మనం దుఃఖాన్ని తీసుకొని వస్తాడు. ఈ కరోనా వచ్చిన తర్వాత కూడా ఎంతో మంది చచ్చిపోతున్నారు. సేవకులని లేదు, విశ్వాసులని లేదు, దేవుడిని నమ్మినోళ్ళని లేదు, నమ్మనోళ్ళని లేదు. మరణానికి పక్షపాతం ఉండదు. డెత్ అనేది అందరికీ వస్తుంది కదా. ఈ మరణం ఏమైంది అంటే జాగ్రత్తగా గమనించాం మనం. ఏమనంటే దేవుని బిడ్డలు మనం ఒక ఫ్లోలో వెళ్ళిపోవాలి. ఎందుకంటే తర్వాత ప్రశ్నలకి మనం ఆన్సర్ వెళ్ళాలి. లేకపోతే మన టాపిక్ సబ్జెక్ట్ ఇప్పటికే పూర్తి అవ్వట్లేదు. మన సబ్జెక్ట్ పూర్తి చేయాలి. డెత్ గురించి ఇప్పుడు నేను రాసుకొని వచ్చింది సగం కూడా పూర్తి చేయలేదు, టైం అయింది. మళ్ళీ పార్ట్ 2 ఇలాగ ఎన్నో రోజులు అయిపోతుంది. ఒక సబ్జెక్ట్ని పూర్తి చేయలేకపోతున్నాం. సో తప్పనిసరిగా మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబుతాం. కానీ పాయింట్ ఏంటంటే మరణం అనేది ఎంత భయంకరమైందో మనం చూసాం. ఇలాంటి మరణం ఎవరి చేతుల్లో ఉంది ఇంతకీ? ఆ మరణాన్ని ఆయన తప్పించగలడా? ఆ మరణం పట్ల ఆయన వ్యవహార ఆయన ఏమని రాశారు? మరణం ఏమని రాసుకున్నాం మనం? మరణం ఎవరి చేతుల్లో ఉందో మనం ధ్యానం చేసే ముందు మరణం అంటే ఏంటో చూసాం. ఆ మరణం ఎంత భయంకరమైందో చూసాం. ఆ మరణం వల్ల ఎంత బాధపడతా, ఎంత ఏడుస్తాం. సాతాను కూడా ఏం చేస్తాడంటే ఈ మరణాన్ని పెట్టి మనల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. చూసారా? ఈ మరణం ద్వారా, ఎందుకంటే
డెత్ అనేది మనకి భయాన్ని తీసుకొని వస్తుంది. ఆ భయం వల్ల ఏమైందనంటే మనం భయపడడానికి సాతాను మనల్ని చూసారు భయపెట్టి మరణ భయంతో మనుషులు ఇంకా జరగకముందే ముందు చచ్చిపోయేవాళ్ళు. నీ టైం ఇంకా ఉన్న కొంతమంది ఎందుకంటే సూయిసైడ్ చేసుకుంటాం. అది కూడా మనం అంటాం. సూయిసైడ్ అనేది నువ్వు చేసుకుంటున్నావు. దేవుడు మన గురించి మన డెత్ అనేది ఎప్పుడు నువ్వు మరణించాలి దేవుడు రాసి. కానీ ఇది మనమే చేసుకుంటున్నటువంటి పని సూయిసైడ్ అనేది కరెక్ట్ కాదు, దేవుడు సంతోషించేది కాదు. కానీ బైబిల్లోని యేసుక్రీస్తు అపోస్తుడు అని పిలువబడినటువంటి శిష్యుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోతు యోధా ఆత్మహత్య చేసుకున్నాడు, సూయిసైడే చేసుకున్నాడు. చూసారా, సూయిసైడ్ చేసుకున్నాడు. దేవుని రాజ్యానికి వెళ్ళలేడు ఆయన, నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని బిడ్డలైనటువంటి మనం దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనం సత్యాన్ని అర్థం చేసుకోవాలి. అందుకనే ఇలాంటి మరణాన్ని లేకుండా ఇప్పుడు కాదు కానీ రేపు పరలోకంలో మరణమే లేదు. 21వ అధ్యాయము ప్రకటన గ్రంథం 4వ వచనంలో అద్భుతమైన మాట మనం చదువుకుంటాం. అక్కడ ఏమిటది చూడండి ఒకసారి. 21:4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. ఎంత చక్కగా రాయబడిందంటే మరణం ఇక ఉండదు. చూసారా, మరణమైనను ఇక ఉండదు. సో అట్టి భయంకరమైనటువంటి మరణం ఇక నెక్స్ట్ లైఫ్లో మన జీవితంలో పరలోకంలో మరణమే లేకుండా దుఃఖమే లేకుండా దేవుడు మన జీవితాన్ని చూసారా. ఎంత మంచి దేవుడిని నేను కలిగి ఉన్నాను. ఒకవేళ ఇంకా మీరు ప్రభువుని తెలుసుకోకపోతే అట్టి మరణాన్ని తప్పించే దేవుడు, నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు, ముఖ్యంగా ఈ మరణం ఆయన చేతుల్లో ఉంది అనే దాని గురించి పార్ట్ 2లో మనం చూద్దాం. అప్పుడు మిగిలిన క్వశ్చన్స్ కూడా మీకు ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ నా టైం అయిపోయింది. తప్పనిసరిగా మీ క్వశ్చన్స్ పంపించండి. మీకు వీలైనంతగా అర్థమైనట్టుగా బోధించడానికి చెప్పడానికి ప్రయత్నిస్తాం. కానీ ఒక సత్యాన్ని మాత్రం అర్థం చేసుకోండి. ఇంత భయంకరమైన మరణం నుండి నన్ను తప్పించి వాళ్ళు ఎవరు? నిత్యనాశనంలోకి వెళ్ళకుండా మరణాన్ని ఇంకొక మాట వాడారు. ఏమిటనంటే నరకాగ్ని గొండం అన్నారు. దిస్ ఈజ్ కాల్డ్ సెకండ్ డెత్ అన్నారు. ఇది రెండవ మరణం అన్నారు. అది ఇంకా భయంకరమే. ఈ మరణం గురించి ఇది భౌతికమైన మరణం, ఫిజికల్ డెత్. చూసారు, మరణాల గురించి 3 రకాలు మాట్లాడుకోవచ్చు. స్పిరిచువల్ డెత్, ఆత్మీయ మరణం, ఫిజికల్ డెత్ శారీరకమైన మరణం, అలాగే ఆత్మీయమైన, అలాగే నిత్య మరణం, ఇటర్నల్ డెత్. సో మొదటిదేమో స్పిరిచువల్ డెత్ అంటే ఏంటి, అది కూడా మనం మెడిటేట్ చేయాలి. ఆల్రెడీ చెప్పేసాం, కానీ మళ్ళా కొంచెమైనా మళ్ళా ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఫిజికల్ డెత్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఫిజికల్ డెత్. ఇదే ఎంత భయంకరమైనది అయితే ఇక ఇటర్నల్ డెత్, నిత్య మరణం. చూసారా, దట్స్ కాల్డ్ సెకండ్ డెత్. ఇది రెండో మరణం. ఇలాంటి రెండో మరణం నుంచి నన్ను తప్పించడానికి దేవుడు తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు. ఒకవేళ మీరు ఇంకా ప్రభువుని తెలుసుకోకపోతే ఇదే అనుకూల సమయం. నేనే రక్షించబడండి, ప్రభువుని దేవుడిగా కలిగి ఉండండి. యేసయ్యా నా హృదయంలోకి రండి, నేను పాపిని, నా జీవితాన్ని మార్చండి అని చిన్న ప్రార్థన చేయలేవు. ప్రభువుని విశ్వసిస్తే చూసారు, ఈ లోకంలో ఏదో ఆస్తులు పాస్తులు ఆశీర్వాదాల కోసం కాదు దేవుడు నమ్ముకున్నది, ముఖ్యంగా నిత్య జీవం కొరకు. నిత్యము బ్రతుకుతాం, నిత్య జీవాన్ని ప్రభు ద్వారా అనుభవిస్తాం. ప్రభు వాక్యాన్ని దీవించి ఆస్వాదించిన కాక రేపటి విషయాలు ఇంకా కొంచెం లోతైన విషయాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు కేవలం పైన మనం ధ్యానం చేసాం. మరణం అంటే ఏంటి, మరణం ఎందుకు వచ్చింది, ఆ మరణం దేవుడు ప్రవేశపెట్టిందా లేక మనం చేసుకున్న పని వల్ల అది ఎంత ఘోరమైంది, ఇవన్నీ కూడా మనం ధ్యానం చేసాం. రేపటి దినం, రేపు ఆదివారం కాబట్టి రేపు స్పెషల్ మెసేజ్ ఉంటుంది. సండే రేపు మార్నింగ్ 8 o'clockకే మన వర్షిప్ సర్వీసెస్ స్టార్ట్ అవుతాయి. కనుక రేపు లైవ్లో 8 o'clockకి తప్పక వర్తమానం వినడానికి రండి. రేపు రాత్రికి
మరొక నూతనమైన వర్తమానం. మన మండే నుంచి మళ్ళా మన యాంథ్రోపాలజీ సబ్జెక్ట్ని మనం ప్రారంభిద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. రాఘవల్లి, సిరివల్లి, ప్రైజ్ ద లార్డ్ అమ్మ, గాడ్ బ్లెస్ యూ. వసంత, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. దాసుమేరి, ప్రైజ్ ద లార్డ్. వెంకటరమణ తోట, ప్రైజ్ ద లార్డ్ అమ్మ. ప్రశాంత్ తలరి, ప్రైజ్ ద లార్డ్. హరి సత్య, ప్రైజ్ ద లార్డ్ అండి. సత్యం చౌకుల, ప్రైజ్ ద లార్డ్. గ్రేస్, ప్రైజ్ ద లార్డ్ అమ్మ. శివకట్టవు, ప్రైజ్ ద లార్డ్. ఇషాక్, ప్రైజ్ ద లార్డ్ అండి. కరుగంట భవితి, ప్రైజ్ ద లార్డ్. ఇగా భారత్, ప్రైజ్ ద లార్డ్. రమేష్ తగరపు, ప్రైజ్ ద లార్డ్ అండి. మనోహర్ గారు. ప్రఫుల్ల పింకీ, ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ రవి ప్రకాష్ గారు, ప్రైజ్ ద లార్డ్. గోవాడ వీర వెంకటేశ్వరరావు పాస్టర్ గారు, ప్రైజ్ ద లార్డ్ అండి. ముత్యాల భీమవరపు గారు, ప్రైజ్ ద లార్డ్. కుకమల్ ఇమాన్యుయల్, ప్రైజ్ ద లార్డ్. అబీబ్ డి, ప్రైజ్ ద లార్డ్ అండి. అబీబ్ డి, ప్రైజ్ ద లార్డ్. అలాగే శ్రీవిద్య, ప్రైజ్ ద లార్డ్ అండి. మనవరపు ప్రసాద్, సుధాకర్ బొట్టులు, ప్రైజ్ ద లార్డ్. మోహన్ పసుపులేటి, ప్రైజ్ ద లార్డ్. అప్పారావు బెజ్జం గారు, ప్రైజ్ ద లార్డ్. జ్యోతి అమ్మ, ప్రైజ్ ద లార్డ్. వసంత, ప్రైజ్ ద లార్డ్. సునీల్ పిచ్చగోళ్ళు, ప్రైజ్ ద లార్డ్ అండి. సురేఖ మురళి గారు, ప్రైజ్ ద లార్డ్. ఎలియా బింగి గారు, ప్రైజ్ ద లార్డ్. అండ్ మనీ, ప్రైజ్ ద లార్డ్. లేజర్ బొపిడి, ప్రైజ్ ద లార్డ్. రామ్ సంధ్య, ప్రైజ్ ద లార్డ్. Brenda Potter, how are you, Brenda? God bless you. Thank you for joining. Bethel Sureka, praise the Lord. Ramesh Babu, praise the Lord అండి. మీ గురించి ప్రార్థన చేస్తాం. మీరు రాసినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రేయర్ రిక్వెస్ట్ గురించి. బాలాజీ గూగుల్తో, ప్రైజ్ ద లార్డ్ అండి. చిరంజీవి కుమార్, ప్రైజ్ ద లార్డ్. హరి రాక్, ప్రైజ్ ద లార్డ్ అండి. గుచ్చుల శ్రీనివాస్ గారు, ప్రైజ్ ద లార్డ్. శివదుర్గ, ప్రైజ్ ద లార్డ్ అండి. ఎలిజబెత్ గారు, ప్రైజ్ ద లార్డ్. రవికుమార్, ప్రైజ్ ద లార్డ్. హనుమంతు రాయుడు, ప్రైజ్ ద లార్డ్ అండి. గోవత బాలి గారు, శ్రీనుగౌడ గారు, పాస్టర్ గారు, ప్రైజ్ ద లార్డ్. సచిన్ గారు, ప్రైజ్ ద లార్డ్. కుడాల్ రావు గారు. దాసుమేరి గారు, ప్రైజ్ ద లార్డ్. చెదూరి నాగరాజు గారు, ప్రైజ్ ద లార్డ్. సతీష్, ప్రైజ్ ద లార్డ్ అండి. సునీత, ప్రైజ్ ద లార్డ్. దాసుమేరి, ప్రైజ్ ద లార్డ్. మంద సురేష్ బాబు, ప్రైజ్ ద లార్డ్ అండి. ఎలిజబెత్ పందుర్తి, ప్రైజ్ ద లార్డ్. డానియల్ బండోరు, ప్రైజ్ ద లార్డ్ అండి. చెన్మింటి రాంబాబు, చదురి నాగరాజు, ప్రైజ్ ద లార్డ్ అండి. ఎలిజబెత్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్ ప్రాబ్లం, ప్రేయర్ ఫర్ బ్రదర్ జేమ్స్. ఓకేనండి, జేమ్స్ గారి గురించి ప్రార్థన చేస్తాం. ఎలిజబెత్ పందుర్తి గారు. ప్రేమ్ నందేటి, ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ శ్రీని గారు, ప్రైజ్ ద లార్డ్. లవ్లీ అభిషేక్, ప్రైజ్ ద లార్డ్. మల్లిల భాగ్య లత, ప్రైజ్ ద లార్డ్ అండి. జాన్ ప్రసాద్, ప్రైజ్ ద లార్డ్. రవికుమార్ తోట, ప్రైజ్ ద లార్డ్. సుష్మా, ప్రైజ్ ద లార్డ్. జలి, జేఎంజి ప్రసాద్, ప్రైజ్ ద లార్డ్. వెంకట్ జాన్, ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రసాద్ రావు గారు, ప్రైజ్ ద లార్డ్. ఓకే, వెంకీ జాన్ గారు, ప్రైజ్ ద లార్డ్ అండి. రంగ్ స్వామి, ప్రైజ్ ద లార్డ్. వెంకట్ అనుమోల్, ప్రైజ్ ద లార్డ్. వంశీ సిహెచ్, ప్రైజ్ ద లార్డ్. వెంకట్ జాన్, చాలా మంచి మెసేజ్ పాస్టర్ గారు, థ్యాంక్ యూ అండి. స్నేహ బొడ్డు, ప్రైజ్ ద లార్డ్. ప్రసాద్ బాబు, ప్రైజ్ ద లార్డ్ అండి. ఇజ్రాయల్ రాజ్, ప్రైజ్ ద లార్డ్. బాగారావు, ప్రైజ్ ద లార్డ్ అండి. కోడేశ్వరరావు గారు, ప్రైజ్ ద లార్డ్. రాజేష్, ఇజ్రాయల్ రాజ్, గుడ్ మెసేజ్ పాస్టర్ గారు, థ్యాంక్ యూ. గుడుతల రవి, ప్రైజ్ ద లార్డ్. ప్రభాస్, ప్రైజ్ ద లార్డ్ అండి. నయోమి, ప్రైజ్ ద లార్డ్. రూబేన్ పాస్టర్ గారు, ప్రైజ్ ద లార్డ్. షేక్ సోహీల్, ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ సిరా, ప్రైజ్ ద లార్డ్. ఈశ్వర్ సంగుపు, ప్రైజ్ ద లార్డ్. సలీం సమీర్. అనిల్ బాబు బెజ్జం, ప్రైజ్ ద లార్డ్ అండి. నిత్య సూర్యుడు ఉదయ్ కుమార్ గారు, ప్రైజ్ ద లార్డ్. సంపత్ సంపు గారు, ప్రైజ్ ద లార్డ్. చుట్టుకున్న మోహన్ గారు, ప్రైజ్ ద లార్డ్. సూసైడ్ చేసుకోవడం 100% తప్పు. దాని ద్వారా జీవితాన్ని దేవుని చేతం చేయండి. అయితే సార్, రక్షించబడిన వ్యక్తి సూసైడ్ చేసుకుంటే పరలోకానికి వెళ్తాడా? బిబిలికల్ ఆన్సర్ చేయగలరు. ఓకే, షూర్లీ వీఆర్ గోయింగ్ టు ఆన్సర్ దిస్ వన్ టుమారో. మురళి మనోహర్ గారు, ప్రైజ్ ద లార్డ్. కోహనూర్ గారు, వినోద్ గారు, ప్రైజ్ ద లార్డ్. విష్ణు గారు, విన్సెంట్ గారు, ప్రైజ్ ద లార్డ్. సిమ్యోన్ దమ్ము గారు, ప్రైజ్ ద లార్డ్. శ్రీను లోపాటి, ప్రైజ్ ద లార్డ్. ప్రసాద్ మోకా, ప్రైజ్ ద లార్డ్ అండి. జి సంపత్ సంపు గారు, రిప్లైంగ్ టు రక్షించబడిన వారు ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకుంటే ఒకే క్షణంలో పాతాలని వెళ్ళిపోతారు. ఓకే,
we'll see the answer, okay? We'll see the answer biblically tomorrow. Jampani Nagaraju, praise the Lord. Argula Padmini, praise the Lord. And Champions, praise the Lord. Me financial problem గురించి ప్రార్థిస్తున్నామండి. Hema Teja Rock, praise the Lord. Barnabas Emmanuel గారు, praise the Lord. Okay, గనుక బండిల్ల దార్సి ఖైజ్ గారు, praise the Lord. దాసు మేరీ, so excellent message and thank you అండి. బండిల్ల జయరాజ్ గారు, praise the Lord. మా కొరకు ప్రార్థన చేయండి. 10 సంవత్సరాల నుండి కండరాల వ్యాధితో బాధపడుతున్నాను, నడవలేకపోతున్నాను. ఓకే, బండలారు జయరాజ్ గారు, మీ గురించి మేము ప్రార్థన చేస్తాం తప్పక. ఓకే, విజయ్ కుమార్ మనోజ్, ప్రైజ్ ద లార్డ్. దాసు మేరీ, ప్రైజ్ ద లార్డ్. రూబెన్ బి, వండర్ఫుల్ మెసేజ్ సార్, థ్యాంక్ యూ అండి. హేమలత గొల్లపోలి, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. We just want to thank you for joining this live this evening. గనుక దేవుని వాక్యంలో నుంచి చాలా వివరంగా మరణం గురించి, వ్యక్తిత్వం గురించి, వ్యక్తి ప్రారంభం గురించి, వ్యక్తి యొక్క ముగింపు గురించి మనం వింటూ వస్తున్నాం. కనుక ఇంకా లోతైన విషయాలతో రేపటి దినం మీ దగ్గరికి వస్తాం. రేపు ఉదయకాలం మర్చిపోకండి, 8 గంటలకు లైవ్ ఉంటుంది. అయితే చర్చెస్ కూడా ఓపెన్ అయి ఉన్నాయి. దయచేసి మీరు చర్చ్కి రావాలనుకున్నాం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించి, అలాగే ప్రత్యేకంగా థర్మల్ స్కానింగ్లు చేసి మీకు అందరికీ కూడా మాస్కులు లేకపోతే మేమే మాస్కులు కూడా ప్రొవైడ్ చేసి అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. జాగ్రత్తగా ఉండి రండి. ఒకవేళ అనారోగ్యంగా ఉంటే మాత్రం ఇంటికడే ఉండండి. ఏ జలుబున్నా దగ్గున్నా కానీ ఇంటికడే ఉండండి. కొంచెం నీరసంగా ఉన్నా మీ చుట్టుపక్కల క్వారంటైన్ అయ్యి లేకపోతే కొన్ని కేసులు ఏమైనా వస్తే better to stay home, be safe. We are praying for you. Listen on the live program, Facebook live ఇస్తున్నాం కనుక తప్పక చూడండి, ఎక్కించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు రాత్రి మళ్ళీ కలుసుకుంటాం 9:30కి. రేపు ఉదయం 8 గంటలకి మర్చిపోకండి. చిన్న ప్రార్థన. ప్రభువా మీకు వందనాలు. విత్తబడిన వాక్యం అందరూ హృదయాన్ని ఫలింపజేయండి. మరణం గురించి కొన్ని దైవికమైన విషయాలు వాక్యంలో నుంచి మాకు నేర్పించి తగు ఆధారాలతో కూడినటువంటి వాక్య లేఖనాలు మాకు చూపించినందుకు స్తోత్రాలు. మీ బిడ్డలు ప్రభువా వాక్యం ద్వారా ఎంతగానో బలపరచబడుతూ ఉన్నారు. అనేక మంది దైవజనులు, సేవకులు కూడా మీ వాక్యాన్ని వింటూ, బైబిల్ కాలేజు విద్యార్థులు, సేవకులు కూడా, అనేక మంది దైవ సేవకులు కూడా వాక్యాన్ని వింటూ ఉన్నారు. థ్యాంక్ యూ లార్డ్. మేమందరూ కుటుంబంగా మీ వాక్యాన్ని నేర్చుకుంటూ, లోతైన విషయాలు గ్రహిస్తూ, నమ్మకమైన సేవ పరిచయ కొరకు సిద్ధపరిచారు. మా జీవితం మీ చేతుల్లో ఉందని కనుక నాయన మరణం ఎప్పుడు ఎందుకు ఎలాగొచ్చింది మాకు, అసలు మరణం వల్ల ఎందుకు భయం అనేది వస్తుంది, ఈ విషయాలు మాకు అర్థం చేయించారు. మరణం ఎవరి చేతుల్లో ఉందో ఈ పార్ట్ 2 కూడా రేపు ధ్యానం చేయడానికి చేత అయితే సహాయం చేయండి. మీకు వందనాలు నాయన, స్తోత్రాలు. మీ బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, దీవెనతో నింపండి. మీ రాజ్యం రాకడ కొరకు సిద్ధపరచండి. వెతబడిన వాక్యం ఎత్తుపోకుండా ఆ వాక్యాన్ని చదవండి. రేపటి దినం ఆదివారం ఆరాధన కొరకు సిద్ధపరచండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ డే. వి ప్రైజ్ యూ, గ్లోరిఫై యువర్ నేమ్. యేసు నామములో వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్యమైన సహవాసం నిత్యము సహకారం జర మనందరికీ తోడే కాపాడిన గాక. ఆమేన్, ఆమేన్. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. లవ్ యూ ఆల్. షేర్ చేయడం మర్చిపోకండి. తప్పక యూట్యూబ్ కూడా ఎస్ఎస్సి బైబిల్ టీవీని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి యూట్యూబ్ కూడా ప్రారంభిస్తాను. Thank you very much for joining. We love you all. Good night.